సుప్రీంకోర్టు జస్టిస్ బివి నాగరత్న గారు మే 25వ తారీఖు నుంచి కొలీజియంలో సభ్యురాలయ్యారు. అంటే జడ్జెస్ ఎంపికలో ఆవిడ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటి వరకు భారతదేశంలో ఏ మహిళ కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవ్వలేదు. జస్టిస్ బివి నాగరత్న గారు సెప్టెంబర్ 23, 2027న మొట్టమొదటి మహిళా సీజే కానున్నారు. అన్ని సవ్యంగా జరిగితే యాజ్ అ మ్యాటర్ ఆఫ్ కన్వెన్షన్ సీనియారిటీ ప్రకారం వెళ్తే కనుక ఆవిడ ఫస్ట్ మహిళా సీజే అవ్వబోతున్నారనమాట. కానీ అయిన తర్వాత ఆవిడ కేవలం నెల రోజులు మాత్రమే ఉంటారనమాట. ఆవిడ అక్టోబర్ 29, 2027న రిటైర్ అవుతారు. ఆవిడ చాలా బోల్డ్గా ప్రోగ్రెసివ్గా జడ్జిమెంట్స్ ఇస్తూ ఉంటారనమాట. ముఖ్యంగా డిమానిటైజేషన్ విషయంలో డిమానిటైజేషన్ అనేది పార్లమెంట్ని కన్సల్ట్ చేసిన తర్వాత ఆ నిర్ణయం తీసుకోవాల్సిందని చెప్పి అప్పట్లో గవర్నమెంట్కి ఎదురే చెప్పారనమాట. దాంతోపాటు బిల్కిస్ బాను కేసులో 11 కన్విక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చిన రెమిషన్ని ఆవిడ క్వాష్ చేసేసి వాళ్ళు మళ్ళీ జైలుకి పంపించారనమాట. అదేవిధంగా జస్టిస్ నాగరత్న కర్ణాటక హైకోర్టు నుంచి ఎలివేట్ అయ్యారు 2021లో సుప్రీంకోర్టుకి. ఆవిడ ఫాదర్ కూడా 19th సీజే ఆఫ్ సుప్రీంకోర్టు అనమాట, 19వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి.